హాయ్ గైస్, ఆటోమొబైల్ న్యూస్ 21X స్వాగతం. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఆడి నుండి. ఆడి Q1 అండ్ Q2 రిపోర్ట్ అనేది ఇచ్చింది. Q1 చూసుకుంటే మనకి Q1 అయితే 1223 యూనిట్స్ అయితే ఆడి అయితే అమ్మారు. అదే మనం Q2 905 యూనిట్స్ అయితే మాత్రమే అమ్మారు. 2024 Q1 చూసుకుంటే 1046 యూనిట్స్ అయితే అమ్మారు. అదే Q2 చూసుకుంటే 1431 యూనిట్స్ అయితే అమ్మారు. H1 రిజల్ట్ అయితే ఇప్పుడు వచ్చింది. H1 రిజల్ట్ ప్రకారం 2128 యూనిట్స్ అయితే ఆఫ్ ద ఇయర్ కి అయితే అమ్మారు. Q1 తో పోల్చుకుంటే Q2 చాలా వరకు సేల్స్ అయితే తగ్గాయని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే సేల్స్ అయితే 14% అయితే గ్రోత్ అయితే తగ్గింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నిస్సాన్ మ్యాగ్నెట్ నుండి. ఈ వెహికల్ లోని మనకి పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్ లో అయితే ఇప్పుడు అవైలబుల్ ఉంది. ఇప్పుడైతే మన సిఎన్జీ కూడా దీంట్లో యాడ్ చేశారు. సిఎన్జీ వెహికల్ లోని మనకు చూసుకుంటే బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇవే కాకుండా టెస్ట్ డ్రైవ్ కూడా స్టార్ట్ అవుతున్నట్టు కంపెనీలో అయితే చెప్తున్నారు. వీటిలో కొన్ని ఫీచర్స్ అయితే తెలుసుకుందాం. చాలా ఎక్కువ వరకు బూట్ స్పేస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో బూట్ స్పేస్ కూడా చాలా వరకు పెరిగింది. ఇదే కాకుండా దీని ప్రైస్ వచ్చేసరికి 6.89 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. ఈ వెహికల్ కి ప్రైస్ అయితే. నెక్స్ట్ దీని వెహికల్ కి మనకి వారంటీ కోసం చూసుకుంటే 3 years లేదా 1 lakh kilometer రెండిట్లో ఏది వ్యాంగ్ అయిపోతే దానికైతే వారంటీ దీంట్లో కంప్లీట్ అవుద్దని చెప్తున్నారు. ఇదైతే మనకి సిఎన్జిలోని చాలా వరకు యూజ్ ఉందని చెప్తున్నారు. ఇదే కాకుండా గవర్నమెంట్ తరఫున 84,000 వరకు మనకి కొన్ని ప్రాఫిట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వెహికల్ అయితే ఎవరైనా తీసుకోవాలనుకుంటే టెస్ట్ డ్రైవ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మీరు వెళ్ళి దగ్గరలో ఉన్న నిస్సాన్ షోరూమ్కి వెళ్ళి ఒకసారి అయితే టెస్ట్ డ్రైవ్ చేయండి. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కియా నుండి. కియాలోని ఎలక్ట్రికల్ కార్స్ చాలా వరకు సక్సెస్ అయ్యాయి. క్యారవెన్స్, క్లావియస్, ఈవీని అయితే దీంట్లో కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఈ వెహికల్ లోని చాలా వరకు ఉన్నాయని చెప్పొచ్చు. ఇది ఆల్మోస్ట్ పవర్ చూసుకుంటే మాక్సిమం క్రీటా వర్షన్ టైప్ లో ఉంటది. ఇది ఓవరాల్ గా మనకి ఇంటీరియర్స్ చూసుకున్నా చాలా అంటే చాలా ఇంటీరియర్ లుక్ ప్రకారం చాలా రిచ్ గా చేశారు. ఇదైతే 7 seater అయితే మనకి వెహికల్ అయితే వస్తుంది. 490 kilometers రేంజ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు ఓవరాల్ గా చూసుకున్న వెహికల్ పరంగా చాలా అంటే చాలా రిచ్ లుక్ గా ఉంది. వీటిలో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనం తెలుసుకుందాం. ఈ వెహికల్ బ్యాటరీ కెపాసిటీ ఆప్షన్స్ వచ్చేసరికి 42 kilowatts నుండి 51.4 kilowatts వరకు బ్యాటరీ కెపాసిటీ అయితే మనకి అవైలబుల్ లో ఉంది. ఇవే కాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కూడా దీంట్లో యాడ్ చేశారు. 10 to 80% జస్ట్ 1 hour అయ్యే విధంగా 50 kilowatt బ్యాటరీ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి చాలా వరకు యూజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈవీ పరంగా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఈవీ కార్స్ కూడా సేల్స్ అయితే కొద్దిగా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హీరో నుండి. హీరోలోని ఎలక్ట్రికల్ వెహికల్ హీరో విదా వెహికల్ అయితే చాలా వరకు సక్సెస్ అయింది. ఇదైతే దీంట్లోని సెకండ్ జనరేషన్ VX2 అయితే దీంట్లో లాంచ్ చేశారు. దీనిలో అయితే మనకి బేసిక్ ప్రైస్ వచ్చేసరికి 59,490 నుండి స్టార్ట్ అవుతుంది. ఇదే కాకుండా మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 99,490. ఇది మనకి 59,490 ఏంటంటే పర్ కిలోమీటర్ కాస్ట్ కింద. అంటే మీరు చూస్తున్నట్లయితే MGOలు రీసెంట్గా స్టార్ట్ చేసిన విధంగా కిలోమీటర్కి అమౌంట్ పే చేసే విధంగా దీంట్లో కూడా యాడ్ చేశారు. మనం ఓన్లీ బ్యాటరీ కాకుండా ఓన్లీ వెహికల్ పరంగా చూసుకుంటే 59,000కే మనకి ఓన్లీ వెహికల్ అయితే వస్తుంది. బ్యాటరీ అయితే స్వైపింగ్ చేసుకునే విధంగా దీన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనం దీంట్లో కొన్ని ఫీచర్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. VX2 Go అనే మోడల్లోని VS2 Plus అనే మోడల్లోని 2 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. VX2 Go అయితే వచ్చేసరికి 2.2 kilowatt బ్యాటరీ అయితే దీంట్లో అవైలబుల్లో ఉంది. VX2 Plus అయితే 3.4 kilowatt బ్యాటరీని అయితే దీంట్లో యాడ్ చేస్తున్నారు. VX2 Go అయితే 59,499 బేసిక్ ప్రైస్ నుండి మనకి 99,490 వరకు విత్ బ్యాటరీ అయితే మనకి యాడ్ అవుతుంది. అదే VX2 Plus వచ్చేసరికి 64,990 నుండి 1,09,090 వరకును ఇదైతే మనకి విత్ బ్యాటరీ ప్యాక్తో అవైలబుల్లో ఉంది. ఇది పర్ కిలోమీటర్ వచ్చేసరికి 0.96 per kilometer అయితే మనకి ఛార్జ్ చేస్తున్నారు. మనకి IDC రేంజ్ ప్రకారం VX2 Go అయితే 92 kilometers అయితే రేంజ్ అయితే వస్తుంది. IDC రేంజ్ కాబట్టి 92 అంటే అరౌండ్ మనం 60 to 70 అయితే వేసుకోవడం సరిపోతుంది. 60 to 70 కన్నా ఎక్కువ రాదు. అదే మనం VX2 Plus లో వచ్చేసరికి లాంగర్ రేంజ్ బ్యాటరీ కింద 142 kilometer రేంజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 142 kilometers అయితే అరౌండ్ 110 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి మనం రియల్ రేంజ్ లో చూసుకుంటే. అందులోని మనం 10% బిలో 10% వరకు 20% వరకు ఛార్జింగ్ వచ్చినట్లయితే మనం అరౌండ్ 100 వరకు తిరిగే అవకాశాలు ఉన్నాయి. అంతకన్నా ఎక్కువ అయితే తిరగలేము. దీంట్లోని ఛార్జింగ్ టైం వచ్చేసరికి 4 నుండి 6 hours మధ్యలో అయితే ఛార్జింగ్ టైం
ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 0 to 80%, 1 hour లో ఛార్జింగ్ అయ్యే విధంగా దీంట్లో అయితే యాడ్ చేస్తున్నారు. దీంట్లో కొత్తగా చేంజ్ చేసిన ఏంటంటే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే దీంట్లో చేంజ్ చేశారు. ఇదే కాకుండా 12 inches ఎల్ఎవిల్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. స్టోరేజ్ అయితే చాలా వరకు పెంచారని చెప్పొచ్చు. 33.2 లీటర్ స్టోరేజ్ అయితే అండర్ సీట్ స్టోరేజ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. చాలా వరకు యాడ్ చేశారని చెప్పొచ్చు. ఫ్రంట్ ను కూడా మనకి స్టోరేజ్ యాడ్ చేసుకునే విధంగా ఫ్రంట్ స్టోరేజ్ ను కూడా ప్రొవైడ్ చేశారు. ఇదే కాకుండా 4.3 inches ఎల్ఈడి స్క్రీన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు మనకి స్పీడోమీటర్ విధంగా చూసుకుంటే. నెక్స్ట్ టీఎఫ్టీ డిస్ప్లే కూడా దీంట్లో యాడ్ చేశారు. ఈ వెహికల్ ని వారంటీ పరంగా మనం ఆలోచిస్తే 5 years లేదా 50,000 kilometers వారంటీని అయితే దీనిలో క్లెయిమ్ చేస్తున్నారు. ఇదైతే ఓవరాల్ గా 500 cities అండ్ 3,600+ ఛార్జింగ్ పాయింట్స్ అయితే దీంట్లో అవైలబుల్. ఓవరాల్ గా వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలాగుంది అవన్నీ తెలుసుకోవాలనుకుంటే వెహికల్ మనకి లాంచ్ అయిన తర్వాత, ఆల్రెడీ లాంచ్ అయింది, మనకి స్టోర్స్ లోకి వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసిన తర్వాత మనం వాటిని టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలాగుంది అవన్నీ తెలుసుకుని మనం అయితే ఫుల్ వీడియో అయితే చేద్దాం. న్యూస్ వచ్చేసరికి యాథర్ నుండి, యాథర్ లోని రిస్టా వెహికల్ అయితే ఉందని అందరికీ తెలిసింది. 2024 లో అయితే స్టార్ట్ చేశారు. ఈ వెహికల్ ఇప్పటి వరకు 1 lakh units అయితే అమ్మారని చెప్తున్నారు. ఇదైతే మంచి నెంబర్స్ అని చెప్పొచ్చు. ఇవే కాకుండా ఈ వెహికల్ ని ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఈ రేంజ్ ని ఇంక్రీజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. తొందరలోని ఈ వెహికల్ కూడా మొత్తం ఓవరాల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం వీటి కోసం కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యమహా నుండి 70th year సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ పరంగా మనకి రే వెహికల్ అయితే ఉంది కదా, యమహాకి సంబంధించిన స్కూటీల్లోని యమహా ZR 125 FE హైబ్రిడ్ ఈ వెహికల్ అయితే మనకి ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఓల్డ్ లో చూస్తే 1,0276 రూపాయలు అయితే ఉండేది. ఇప్పుడైతే మనకి ప్రైస్ డ్రాప్ అయ్యి 10,010 రూపీస్ అయితే ప్రైస్ డ్రాప్ అయింది. న్యూ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 93,065 రూపాయలు అయితే మనకి వెహికల్ అయితే ఉంది. ఆన్ రోడ్ వచ్చేసరికి ఈ ప్రైస్, ఈ ఆఫర్ కూడా ఎక్కువ రోజులు అయితే ఉండదు, లిమిటెడ్ పీరియడ్ ఆఫరే. ఇప్పుడు చూసుకుంటే మనకి జూలై 1st నుండి అక్టోబర్ 31st వరకే ఈ ఆఫర్ అయితే ఉంటుందని కంపెనీలో అయితే మీలో ఎవరైనా యమహా వెహికల్, అది కూడా యమహాలో స్కూటీ తీసుకోవాలనుకుంటే బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఈ 93,000 కి ఏ వెహికల్ కూడా మనకు రావట్లేదు. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ ఆఫర్ ని ఒకసారి చూసి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ నచ్చితే కన్ఫర్మ్ గా తీసుకుంటారని ఆశిస్తాం. ఇవైతే ఇప్పుడు వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్. ఇవే కాకుండా మన ఛానల్లోని ఎప్పటికప్పుడు ఆటోమొబైల్ న్యూస్ అయితే అప్డేట్ చేస్తూనే ఉన్నాం. ఇవే కాకుండా ఎవ్రీ వీక్ బైక్ వీడియో కానీ కార్ వీడియో కానీ తేడానికి ట్రై చేస్తూనే ఉన్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మనల్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి.